హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ వర్తమాన క్షణంలో ఉన్న యశు చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి మేడంకి రోజులాగానే ఈరోజు కూడా సాదరంగా వెల్కమ్ చెప్పేసుకుందాం శాంత మేడంకి. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమల్ల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులు స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రామ్తా మాస్టర్ గారికి కోటి 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 ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరణం లేని మీరు గ్లోబ్ సాంగ్ రాంపా గారి పుస్తకం చదువుతున్నానండి. థ్యాంక్ యూ. మేడం 21 చాప్టర్ కదా మేడం, అన్న 20 వరకు అయిపోయిందన్నానా మేడం? గుర్తులేదు మేడం. టెలిపతి అనేది ఉంది ఇక్కడ. అంటే 21 అనుకున్నాను నేను, మళ్ళీ 20, 21, 22 అన్నట్టుగా అనిపించింది నాకు. పూర్తిగా చదివానా 22 ఏమన్నా? అది ఒకటేదో కనప సరిగా తెలియట్లేదు, వదిలేస్తున్నాను అని అన్నారు. ఇంకొక దాంట్లో మళ్ళీ చూసి చదువుకుందాము, ఒక పేపర్ మాత్రం అది సరిగా అంటే క్లారిటీ లేదని అన్నారు. మిగతా అంతా అయిపోయింది మేడం. దాంట్లో మొత్తం అయిపోయింది అన్నారా? అయిపోయింది, ఒకటి మాత్రం క్లారిటీ లేదని దాన్ని ఆపేస్తున్నాను అన్నారు. ఇంకొక దాంట్లో చూసి చదువుతామనేసి అన్నారు. అదైతే మాత్రం గుర్తుంది మేడం. ఇది ఒక చిన్న చదువుతాను చూడండి మేడం, కొంచెం మీకు ఏమన్నా గుర్తుంటే చెప్పండి. ఇది విశ్వాసము, అభ్యాసము, ఈ రెండింటి ఆచరణ ద్వారా మీరు టెలిపతి శక్తిని సాధించవచ్చు. కానీ మీకు ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత గొప్పగా సాధన చేసినా, ఈ శక్తికి ప్రశాంతత్వం అనే మీ స్నేహితుడు తోడుగా ఉండకపోతే సాధించడం అసాధ్యం. ఏమన్నా తెలుసా మేడం? గుర్తుందా? ఏమనిపించలేదు మేడం. ఏంటి ఇంకా ఇంకొకటి ఏంటంటే, 1-2 రోజుల పాటు మీకు మీరే చెప్పుకుంటూ ఉండండి, పలానా రోజు పలానా సమయం నుంచి బయట నుంచి వచ్చే సంకేతాలను మీ మెదడు గ్రహించే శక్తిని పొందగలదని, మొదట్లో సామాన్యమైన స్పందనలను, తర్వాత స్పష్టమైన టెలిపతిక్ సంకేతాలను మీ మెదడు గ్రహించి అర్థం చేసుకోగలదని ఈ మాటలు మళ్ళీ చెప్పుకుంటూ ఉండండి. అనేక మార్లు పునరుచ్చరణ చేస్తూ ఉండండి. విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుందని చెప్పుకోండి. ఇది అయిపోయినట్టుంది. ఏమో నాకైతే అనిపించలేదు మేడం. అంటే నాకు గుర్తులేకపోవచ్చు. ఓకే సర్లేండి, ఇక్కడ నుంచి చెప్తానులేండి మేడం. ఫోన్లేండి. ముందుగా నిర్ణయించుకున్న రోజున సాయంత్రం అయితే మరీ మంచిది. మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి. దీపాల కాంతి తక్కువగా ఉండేట్టు చూసుకోండి. మీ గదిలో ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉండేట్టు చూసుకోండి. మీరు స్వస్థులుగా ఉండడం ముఖ్యం. మీకు అత్యంత సుఖప్రదంగా ఉండే స్థితిలోకి వాలిపోయి సర్దుకోండి. మీకు అత్యంత ప్రియులైన వ్యక్తి ఫోటోను మీ చేత్తో పట్టుకోండి. మీ వెనుక తగినంత వెలుతురును ఈ ఫోటో మీదకు ప్రసరింపజేయగల ఏ దీపమైనా ఉండాలి. కొన్ని మార్లు గాఢంగా శ్వాస తీసుకోండి. బయటి ఆలోచనలను అన్నింటినీ బహిష్కరించండి. మీ చేతిలో ఉన్న ఫోటోలోని వ్యక్తిని గురించి ఆలోచించండి. ఫోటోని చూడండి. ఆ వ్యక్తి ఎదురుగా సాక్షాత్కరించినట్లు, మీ ఎదురుగా నిలబడి ఉన్నట్లు ఊహించండి. ఈ వ్యక్తి మీకు ఏం చెప్తున్నాడు, మీ జవాబు ఏమిటి? మీ ఆలోచనలు కట్టుదిట్టం చేసుకోండి. నాతో మాట్లాడు, నాతో
మాట్లాడు అని మీరు ఇష్టమైతే అనుకోవచ్చు. అలా అనుకొని జవాబు కోసం నిరీక్షించాలి. తగినంత ప్రశాంతత మీలో నెలకొని ఉంటే, మీ విశ్వాసం సుస్థిరమై ఉంటే మీ మెదడులో కొన్ని ప్రకంపనలను మీరు గుర్తించగలరు. మొదట్లో ఈ చిన్న కదలికను ఓ ఊహగా మీరు కొట్టిపారేయవచ్చు, కానీ ఇది ఊహ కాదని, సత్యమేనని గ్రహించండి. దీన్ని ఊహగా మీరు కొట్టిపడేస్తే టెలిపతి శక్తిని కూడా కొట్టిపడేసినట్లే, దాన్ని పరిత్యజించినట్లే లెక్క. టెలిపతి శక్తిని సాధించడానికి చాలా సులభమైన మార్గం ఏమిటంటే, మీకు బాగా తెలిసిన వ్యక్తితో, అత్యంత ఆత్మీయుడైన వ్యక్తితో కలిసి పనిచేయడం. మీరిద్దరూ కలిసి ఒకసారి ఈ టెలిపతి గురించి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలి. ఫలానా రోజు ఇప్పుడు గుర్తొచ్చింది మేడం. ఆ రోజు అనుకున్నాం కూడా మనం, ఎట్లయితే మనం కూడా చేద్దాం మేడం అని కూడా మాట్లాడుకున్నాం మనం. అందుకే మేడం అయిపోయినట్టుంది అన్నాను కదా. ఇది అయింది, అది మనము కలిసి కూడా చేద్దాం అని కూడా మాట్లాడుకున్నాం డిస్కషన్. ఇప్పుడు ఇంటూ ఉంటే ఇప్పుడు ఇది అయిందని అర్థమవుతుంది. మరి చదవాలా ఇప్పుడు? ముందుకు పోదాం మేడం. ముందుకు వెళ్ళండి మేడం, అయిపోయింది ఇప్పుడు ఎందుకు ముందుకి. ఓకే. మొత్తం ఇదంతా మొత్తం అయిపోయింది మేడం. అదే అంటే ఇక్కడ అన్కంప్లీటెడ్ గా ఉంది కదా మేడం, ఆ పేరా నుంచి చదువుతాను. అక్కడికి అయిపోయింది మేడం, పేజీలు అయిపోయినాయి అని చెప్పాను నేను. మెట్రేని వ్రేళ్లతో దర్శించే విద్యగా మనం చెప్పుకోవచ్చు. సైకోమెట్రీ అనే మాటకు మా అర్థం ఏమిటంటే, ఒక వస్తువును తీసి చేతితో పట్టుకుని ఆ వస్తువు ఎలా పుట్టిందో, ఏ మార్పులు దానికి సంభవించాయో, ఎవరెవరి వద్ద ఆ వస్తువు ఉండేదో, ఆ వస్తువుల మనోగతాలు ఏమిటో స్పష్టంగా చూసి గ్రహించగలిగే విద్య అని. ఒక్కోసారి ఓ వస్తువును మీరు పట్టుకుంటే అది సంతోషంగా ఉన్న చోటులోంచి వచ్చిందా, లేకపోతే దుర్భరమైన ప్రదేశం నుంచి వచ్చిందా మీకు చూచాయగా తెలియవచ్చు. అవి మాత్రం నిజమైన సైకోమెట్రీకి ఉదాహరణలే. రహస్య జ్ఞాన విద్యల్లో కుడి చేతిని ఇహానికి ఉపయోగించే చెయ్యిగా భావిస్తారు. ఎడమ చెయ్యిని ఆధ్యాత్మికతకు వరానికి అంటే దానికి సంబంధించినదిగా భావిస్తారంట. ఆధ్యాత్మికతకి సంబంధించిన చేయిగా ఎడమ చేయిని భావిస్తారంట. మీరు మామూలుగా కుడి చేతి వాటంతటా ఉన్న వాళ్ళైతే, అంటే కుడి చేయిని ఉపయోగించే వాళ్ళైతే, మీరు మీ ఆధ్యాత్మికత ఎడమ చేతిని వాడడం ద్వారా గొప్ప ఫలితాలను పొందగలుగుతారు. మీరు మామూలుగా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళైతే సైకోమెట్రీ కోసం మీ కుడి చేతనే ఆధ్యాత్మికత హస్తంగా గుర్తించవలసి వస్తుంది. సాధారణంగా కుడి చేతి కన్నా ఎడమ చేతిని సైకోమెట్రీ కోసము వాడినప్పుడు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. కానీ చిన్నప్పటి నుంచి ఏమని ఇది తప్పు, ఆ చేతితో చేయకూడదు అంటే అదేదో ఒక లాగా ముద్రేసేసారు కదా మేడం. అవును మేడం, నిజమే. మనకు అది నిజంగా అంటే ఎడం చేత్తో ఇయ్యద్దు అంటారు కదా మేడం. ఎప్పుడే కానీ ఎవరికైనా డబ్బులు ఇస్తుంటేనే, పిల్లలు ఇస్తుంటే కదా ఈ చేత్తో ఇయ్యద్దు ఆ చేత్తో ఇవ్వు అంటారు కదా. మనకు అంటే ఇక్కడే మొదట్లోనే ఒకవేళ కొంతమంది పిల్లలు వాళ్ళ సహజంగానే ఉంటారు, ఈ చెయ్య వస్తుంది, వాళ్ళ గడని చెయ్య వస్తుంది, కానీ వస్తే కూడా పెద్దవాళ్ళే తిడతారు, కొడతారు. అయ్యింది లొడ చేయి వాడితే అటు వాడకు, ఈ చేత్తో చెయ్యాలి, ఆ చేత్తో చేయకూడదని అంటారు కదా. అసలు ఎడం చేత రాయడం కానీ ఏదైనా చేసే లొడ్డోడు అని పేరే పెట్టేస్తారు మేడం. అవును అవును. మా ఊర్లో ఎంతో, మేము చిన్నప్పుడే ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడో వాళ్ళు ఇల్లుటం వెళ్ళిపోయాడు. ఆయనకి ఇప్పటికి కూడా లొడ్డాయిప్ప అంటారు మేడం. అవును అవును, నిజమే నిజమే. చాలా అయినా నేను కూడా. అవును, లొడ్డోడు అని వాళ్ళ అదే చెప్తారు చూడండి. వాళ్ళ హృదయం కూడా చాలా మంచిది అంటారు. ఎడం చేతితోటి చూసి మీరు గమనించండి, వాళ్ళు చాలా మంచి హృదయం ఉంటుంది వాళ్ళది కూడా. నేను కూడా చాలా గమనించాను.
అంతెందుకు మనకు దానికి ఉదాహరణ సినిమాలో మహానటి కూడా మేడం సావిత్రి అమ్మ. ఆమె కూడా ఎడం చేత్తోనే డబ్బులు కూడా ఎడం చేత్తోనే ఇచ్చేది, ఆమె ఎడం చేత్తోనే చేసేది అన్ని. అంతంత చేసేటప్పుడు కూడా ఆమె రాసేది కూడా ఎడం చేత్తోనే రాసేది ఆమె కూడా. అదే మేడం. అంటే మనము ఎడం చెయ్యి ఆధ్యాత్మిక చెయ్యి అంట ఫలితాలు కూడా ఎక్కువ వస్తాయని చూడండి మేడం. అది కానీ మనకు దౌర్భాగ్యం. మన ముద్ర ఏం పడింది, ఎడం చెయ్యి అంటే చీచీ రోత, అందుకు వాడేది ఆ చెయ్యి, ఇంకెందుకు పనికిరాదు అన్నట్టు. అదే కదా మేడం, పుట్టిన బిడ్డని ఏడవమంటారు, సస్తే మాత్రం ఏడుస్తుంటాం మనం. అదే అవును. అలాంటి దౌర్భాగ్యం మేడం అంది. అవును. ఇదెంత ఏడవకపోతే దాన్ని కొట్టి ఏడిపిస్తారు పుట్టిన బిడ్డని. అవును. ఇది రహస్యంగా ఉంచడం కోసం ఇంత దౌర్భాగ్యం అనే సిచ్యువేషన్ తెచ్చారు. అంటే అంత గొప్ప విషయాన్ని అదింపెట్టేశారు మేడం. సత్యాన్ని అణిచిపెట్టేశారు. సత్యాన్ని అణిచిపెట్టేశారు. అదే చూడండి, ఇప్పుడు ఒక స్త్రీ బహిష్ట అయినప్పుడు, అంటే ఇంటికి దూరం అయినప్పుడు, అది ఎంతో పాపంగా, నీచంగా, ఘోరంగా, ఇంకా చెప్తే అంటరాని వాళ్ళగా దూరంగా పెట్టి, నాకు తెలిసి మా ఇంట్లో చాలా ఉంటుంది, కొంచెం దూరంగా పెట్టి ఒక మనిషి ఎత్తుకుపోయి వాళ్ళకి వంట చేసి వేసేవాళ్ళు, లేదంటే వాళ్ళు పస్తే కూడా ఉండేవాళ్ళు, చేసేసేవాళ్ళు, లేకపోతే పస్తుండేవాళ్ళు. 5 రోజుల దాకా ఇంట్లో కూడా రారు, ఊరు బయట ఉంటారు. అవును మేడం, ఇప్పుడు లేవు కానీ ఇప్పుడు మేము చిన్నప్పుడు కూడా ఉన్నాయి మేడం ఇవి. అసలు రానిరు. ఎందుకంటే ఇప్పుడు కూడా మేడం, ఇప్పుడు చూడండి రేషం పురుగులు మల్బరీ పెంచుతారు కదా, దాంట్లోకి రానిరు మేడం బహిష్ట అయితే. ఎందుకంటే ఆ పురుగులు చెడిపోతాయి అంటారు. తప్పు మేడం, తప్పు. ఎంత తప్పు అంటే ఆ మాదిరిగా మనం అట్లా ముద్ర వేస్తే దానికి అర్థం ఏంటంటే సాక్షాత్ అమ్మవారిని తిరస్కరిస్తున్నాం అని అర్థం దానికి. అంతెందుకు మేడం, తులసి చెట్టు ఎండిపోతుందంట, వాళ్ళని నిలబడకూడదంట జిల్లేడు చెట్టు మీద. ఏంటి మేడం అసలు ఒకట రెండా భరించుండేది ఇవన్నీ. ఎవరో కాదు, ఆ అవగాహన లేక ఒక ఇప్పుడు మనం ఇద్దరు లేడీస్ ఉన్నాము, మనమే నువ్వు డేట్ అయినావా, నాకు పడదబ్బా, నువ్వు అయింట చెప్పు, ఏమనుకోవద్దు, చెప్పు, నువ్వు అయినావా, నాకు పడదు, మళ్ళీ ఇంక ఇలా అనకూడదు, మళ్ళీ నీకు వస్తే అదే కదా, అప్పుడు తుడిచేస్తావా, లేకపోతే క్యాప్ వేసి క్లోజ్ చేసేస్తావా, నీకు వస్తే చెప్పు. ఎంత అజ్ఞానం అది. ముద్ర వేసేసారు మేడం, అట్లా తయారు చేశారు సమాజం. అవును మేడం, చాలా అంటే ఇంకా లేడీస్ ని ఎక్స్పెషల్లీ చాలా చేసేసారు. అది వాళ్ళ తప్పు కాదు, అలా ఆ విధంగా వచ్చేసింది, తరతరాల నుంచి అట్లా తయారు చేసేసారు. అవును అవును, మనకి కూడా మైండ్ లో నింపి పంపిస్తున్నారు, మరి ఊరికే కాదు. అవును, మనము ఫాలో అయ్యేటట్లు. కాకపోతే మనం ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం కాబట్టి దాని గురించి ఇది లేకోకుండా అసలు అదొక అద్భుతమైన క్రియ అనుకొని మనము దాన్ని పూజా భావంతో చూడాలి. అవును, అంటే ఒక మాట అంటారు, ఏమంటారంటే, నేను ఇన్ని మాటలు ఇవన్నీ, సావు ఇంటికాడ సమర్థ ఇంటికాడ మేము తినవయ్యా, అది మీకు తెలియదు, మేము తినం, మాకు పడదు, అట్లా మరి తిన్నామంటే ఒక పడవలేస్తామయ్యా మేము. ఏం పోయే కాలం వచ్చిందిరా, నువ్వు కూడా అందులో నుంచే కదా వచ్చావు. అదే కదా, అందులో నుంచి ఇప్పుడు ఆ ముట్ట అంటే ఆ ముట్ట అయితే ఏదైతే ఆ డేటు మెన్సువల్ దాంట్లోనే కదా నీ అండాణువులు విడుదలయ్యే, నువ్వు అండంగా పెరిగేది కూడా. ఇప్పుడు ఇప్పుడు మెచ్యూర్ అవ్వకపోతే ఆ డేట్ ఎప్పుడైతే పీరియడ్స్ వస్తాయి, పీరియడ్స్ వస్తేనే కదా నువ్వు తల్లి అవుతావు, తల్లి అయితేనే కదా బిడ్డ బయట వస్తుందా. లేనప్పుడు ఇప్పుడు చిన్న బిడ్డలు కనుకో మెచ్యూర్ కానప్పుడు వాళ్ళకి ఎట్ట వస్తుంది చెప్పు. ఓకే మేడం. ప్రపంచం అంతా ఎప్పుడు మారిపోవరా అంటే మనం మారాలండి, వాళ్ళని ఎంత అనలేకలేదు కదా. మీరు మీ యోచన చేసే గది అంటే ధ్యాన మందిరంలో ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కొని బాగా తుడుచుకొని పొడిగా ఉంచుకోవాలి. ఆ విధంగా శుభ్రం చేసుకోకపోతే మీ చేతులకు అనేక అనుభూతులు అంటుకుని ఉండి మీ సాధనకు ప్రతిబంధకాలు కావచ్చు. అమ్మో, వెరీ గుడ్. ఇది ఎట్ట కాదు మేడం, శుభ్రంగా కాదు, ఇప్పుడు చెప్తాను చూడండి. శుభ్రంగా అంటే శుభ్రం కాదు, సోపి శుభ్రం చేసుకోవడం కాదు, దాంతో పాటు మా చేతులు నీట్గా కడుక్కోవడంతో పాటు సాల్ట్ ఉప్పు నీళ్ళు ముంచుకొని బాగా తుడుచుకోవాలి. అవును, ఉప్పు నీళ్ళ కడుక్కొని అప్పుడు తుడుచుకోవాలి.
ఓకే. ఉమ్. ఇవన్నీ రోజు ఒక టిప్ లాగా చెప్పండి మేడం మీరు క్లాస్ లో కూడా. చెప్దాం మేడం, చెప్దాం. ఎందుకంటే అందరికి అన్ని తెలియవు కదా, తెలిసినా కూడా దాన్ని గుర్తు కూడా ఉండవేమో అన్నట్టు ఒకసారి చెప్తే కూడా ఏది చెప్తాను, ఇది చేయరు కదా మేడం. చెప్తాను, తప్పకుండా చెప్తాను మేడం. ఉత్తరం ఉన్న ఓ కవర్ ను చింపకుండానే ఆ ఉత్తరంలో మొత్తం మీద ఏ విషయం ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉంటుందో గ్రహించడానికి కూడా సైకోమెట్రీ ద్వారా సాధించవచ్చు. చూడండి మేడం. మీకు తెలియని భాషల్లో ఉన్న ఉత్తరం మీద మీ ఎడం చేతి వ్రేళ్లను నడిపించి మీరు ఆ ఉత్తరంలో వ్రాయబడ్డ విషయాన్ని గ్రహించవచ్చు. ఇది మేడం ఎక్కడో మేడం ఒక అబ్బాయి చూడకుండా కళ్ళకి గంతలు కడితే ఆ చెయ్యి ఏలు పెట్టగానే గ్రహించగలిగినాడు మేడం. అది అంటే నేను కాదు మేడం, అది ఈ మధ్య డబ్బులు కట్టి నేర్పిస్తున్నారు. డబ్బులు కట్టించుకొని అదొక ట్రైనింగ్ లాగా నేర్పిస్తుంది. ఎక్కడో కాదు, మన జూమ్లోనే చూసిన ఒక అబ్బాయికి ఒక అమ్మాయి, మీరు బయట ఆడ చూసినచ్చో, మన జూమ్లోనే ఒక అమ్మాయి చేసి చూపించింది. మాధవి మేడం అని. అప్పుడు ఆ నారాయణ సార్ వస్తున్నారు కదా, ఆయన వచ్చేటప్పుడు మాధవి మేడం అని ఒక ఆమె వచ్చింది, వాళ్ళ కూతురికి నేర్పించారు. ఇది ఒక ఈ మధ్య ఇది కూడా కోర్సు ఉంది పిల్లలకి, కళ్ళకు గంతలు కట్టేసి బ్లైండ్. అదే ఒక అబ్బాయి మేడం, చిన్న అబ్బాయి, పిల్లోడు చాలా పెద్దగా కూడా లేడు, ఒక 7-8 సంవత్సరాల పిల్లోడు. లేదు, ఇవి కొంచెం స్పిరిచువల్ భావం నుండి ధ్యానం చేస్తే మంచిదే, కానీ ఏమి లేని వాళ్ళకైనా పిల్లలకి ఇది ఒక కోర్సు ఉంది, నేర్పిస్తారా ఆ కోర్సు. దాంట్లో చేరి నేర్చుకుని చేస్తారు అట్లా. అదే కాదు, ఏదైనా అసలు నువ్వు ఏ రంగు చూపిస్తే రంగు చెప్పేస్తారు, నువ్వు ఏ వస్తువు చూపిస్తే ఆ వస్తువు చెప్పేస్తారు. అంతెందుకు, ఇప్పుడు వాళ్ళ కళ్ళకు గంతలు గడే నువ్వు అంటే మొహంతో ఎక్స్ప్రెషన్ చేస్తుంటాం కదా, అని పెట్టడం, లేకపోతే తిట్టడం, అవన్నీ కూడా చెప్పేస్తారు. అదే మేడం, అది మరి ఇది ఇట్లా చూడండి, ఇలా అసలు ఇట్లా ఈ విధానాన్ని ఫాలో అయ్యి వాళ్ళు చేస్తుండొచ్చా మేడం? అయితే అవును, అయ్యుండొచ్చు. కానీ వాళ్ళకి ఇది అర్థం కాదు, ఈ స్పిరిచువల్ అని చెప్పరు వాళ్ళు, స్పిరిచువల్ జ్ఞానం అని చెప్పరు. బట్ ఇంత డెప్త్ ఉండదు. వాళ్ళు మరి దానికి ట్రైనర్లు ఉంటారు, అదొక కోర్సు లాగా, డబ్బుల కోసం అదొక కోర్సు లాగా పెట్టి చేస్తున్నారు పిల్లలకే. పెద్దవాళ్ళైనా చేయొచ్చు మేడం, తప్పేం కాదు. వాళ్ళ దాకా ఎందుకు, మనమే కూడా నేర్చుకోవచ్చు. కానీ అదే చెప్తారు కదా, దేనికైనా శ్రద్ధ ఉండాలి, దానిపైన ఉండాలి, చేయాలనే కోరిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇష్టం ఉన్నప్పుడే పట్టుదల వస్తుంది, ఇష్టం లేనప్పుడు పట్టుదల రాదు కదా. అవును, ఏదైనా సాధించాలనేది ఉండాలి, కోరిక బలంగా ఉండాలి. మీ ఎడం చేతి వ్రేళ్లను నడిపించి మీరు ఆ ఉత్తరంలో రాయబడ్డ విషయాన్ని గ్రహించవచ్చు. సైకోమెట్రీ ద్వారా ఇలాంటివి సుసాధ్యాలు, కానీ ఇంకొకళ్లకు నిరూపించేందుకు మాత్రం ఇలాంటివి చేసి చూపించే ప్రయత్నాలు చెయ్యకండి. అదేగా చేస్తున్నారు బయటంతా, నిరూపించేదానికి. నాకు ఇది వచ్చు అదొచ్చు అని నిరూపించడమే ఒక పెద్ద విద్యగా తయారు చేసుకుంటున్నారు. నిరూపించి 10 మందికి పబ్లిసిటీ చేసుకొని దానిపైన బిజినెస్ చేస్తారు. టెలిపతిని నిరూపించమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్లతో మీకు ఉత్సాహం లేదు అని చెప్పేయమని మా సలహా. మీకు తెలిసిన విద్యల్ని మీరు ఎవరికి నిరూపించి చూపనక్కర్లేదని మీకు తెలుసు కదా. మీకు ఎన్ని విద్యలు వచ్చినా ఇంకొకళ్లకు చూపించకపోవడమే మంచిదని మా అభిప్రాయం. ఎందుకంటే అవి ఆ శక్తులు కోల్పోతాం కాబట్టి. కోల్పోతారు. అవి అందరికి ప్రదర్శించడానికి కాదు ఉండేది, అవి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి. ఒకవేళ నిజంగా ఆ విద్య ఉండి పక్కన వాళ్ళకి ఉపయోగపడుతున్న ఆపదలు ఉన్నారంటే అలాంటప్పుడు వాడడానికి, అంతే. సాధారణంగా మీరు కనిపిస్తే ఎంత సహజంగా మీరు ఇంకొకళ్ళకి కనిపిస్తుంటే అంత ఎక్కువ ఆధ్యాత్మికత అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ఈ విద్యలను నిరూపించే ప్రయత్నాన్ని ఒక వంక చేస్తూ ఉంటే మరోవైపు నుంచి నమ్మని వాళ్ళ నుంచి వచ్చే బలమైన అలలు మిమ్మల్ని ముంచెత్తుతుంటాయి, గొప్ప హానిని మీకు కలిగిస్తాయి. అంటే అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. అంటే మనం ఇంకొకళ్ళకి సాధారణంగా కనిపిస్తే ఆధ్యాత్మికత మనలో ఉన్నట్టుగా అభివృద్ధి మీరు సాధించగలుగుతారు. ఈ విద్యను నిరూపించే ప్రయత్నాన్ని ఒక వంక చేస్తూ ఉంటే
మరోవైపు నుంచి నమ్మని వాళ్ళ నుంచి ఓ అవయవాన్ని తొలగించే సమయంలో సర్జన్లు ముఖ్యమైన నరాల చివర్లలో 2 ఎలక్ట్రోడ్ విద్యుత్ ప్రసారం కానివ్వగల లోహపు పదార్థాలు విద్యుత్ ప్రసారం ఎలక్ట్రోడులను అమరుస్తారు. ఆ చెయ్యో కాలో బాగుంటే ఈ నరాల గుండా వచ్చే సంకేతాలే ఆ శరీరపు అంగాన్ని పనిచేయించి ఉండేవి. రేపటి లోనే జాయిన్ అవుదాం మేడం, మన గ్రూప్ లోనే చేద్దాం. ఎందుకంటే గ్రూప్ లో అయితే ఒకవేళ వాళ్ళు వింటారు, లేకపోయినా మనం చేయొచ్చు. గ్రూప్ లోనే చేద్దాం రేపటి నుంచి. ఓకే మేడం. అది అంటే పాడైపోయిన అంగాన్ని సర్జన్లు తొలగించిన తర్వాత, ఆ పుండు మానిన తర్వాత ఓ కృత్రిమ అంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కృత్రిమాంగం చివరిలో ఉన్న ఎలక్ట్రోడులకు శరీరంలో అమర్చబడిన 2 ఎలక్ట్రోలు కలిసి విద్యుత్ వలయం పూర్తవుతుంది. ఆ వ్యక్తి మెదడు నుంచి వచ్చే సంకేతాలు బహుశా ఆ వ్యక్తి చేతి వ్రేళ్లను కదిలించేందుకు ఉద్దేశించబడింది కావచ్చు. ఈ ఎలక్ట్రోడ్ల గుండా కొత్తగా అమర్చబడిన కృత్రిమాంగానికి అందుతాయి. అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఈ సంకేతాలు చాలా తీవ్రతతో అభివృద్ధి చెంది ఈ కృత్రిమాంగంలోని అనేక రిలేలను కదిలించి చిన్న చిన్న మోటార్లను చలింపజేసి ఈ కొత్త చేతి వేళ్లను పని చేయించగలుగుతాయి. ఈ కృత్రిమాంగాన్ని ఉపయోగించి వ్రాత పనిని కూడా సులభంగా చెయ్యగలమని తెలుస్తోంది. విపరీతంగా భయపడ్డ ఓ జంతువును మనమందరము ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం. ఇంకేదో పెద్ద జంతువు ఈ చిన్న జంతువును తరుముకొస్తూ ఉండవచ్చు. ఈ చిన్న జంతువు తన భయం పూర్తిగా తగ్గే వరకు తిండి తినదు. మరెవరైనా దాన్ని బలవంతం చేసి తిండిని తినిపించినా ఆ జంతువుకు ఆ తిండి జీర్ణం కాదు. మామూలుగా ఆ జంతువు కడుపులో తయారయ్యే జీర్ణ రసాలేవి ఆ జంతువు భయంతో వణుకుతున్నంత వరకు తయారు కావు. అన్ని జీర్ణ రసాలు లోపలే ఇంకిపోతాయి. తిండి తినే స్వభావం భయపడ్డ జంతువుకు అసహజం. చాలా తీవ్రంగా ఉద్రేకం చెంది ఉన్న వాళ్లకు, బాగా దిగులుతో కృంగిపోయి ఉన్న వాళ్లకు ఎవరు బ్రతిమాలి గాని బలవంత పెట్టి గాని తిండి పెట్టకూడదు. అటువంటి వాళ్ళ మేలు కోరే వాళ్లే వాళ్ళని బ్రతిమాలుతారనే విషయం నిజమే గాని ఆ బోధన మాత్రం వాళ్లకు ఎటువంటి మేలు చెయ్యదనే సత్యాన్ని మనం గ్రహించాలి. దుఃఖం, ఉద్వేగం మానవ శరీరంలో జరిగే రాసాయనిక చర్యల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. కష్టాల్లో సుఖాల్లో ఒకే సమానత్వాన్ని మనలో ఏర్పరచుకోగలగాలి. ఎక్కువ ఉద్రేకాన్ని మనం తెచ్చుకోకూడదు. అనవసరంగా కృంగిపోకూడదు. ఒకే పద్ధతిలో మన స్వభావం ఉండడాన్ని సాధన చెయ్యాలి. ఓ మనిషి పరధ్యానంలో ఉన్నా అతని మెదడు నుంచి వచ్చే విద్యుత్తులో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నా అట్లాంటి వాడు సూక్ష్మ శరీరయానాన్ని చైతన్యంతో చెయ్యలేడు. టెలిపతిని గాని, యోగ దృష్టిని గాని, సైకోమెట్రీని గాని, ఏ విద్యను గాని సాధించలేడు. ఏ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేడు. పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యం ఉన్న వాళ్ళకి సిద్ధులు లభిస్తాయి. మెదడులోంచి వస్తున్న విద్యుత్ తరంగాలు ఒకే స్థాయిలో వీలైనంత సరళంగా ఉంటేనే వస్తున్న సంకేతాలను గ్రహించగలిగే శక్తిని మన మెదడు పొందగలుగుతుంది. భావగ్రహణ లేదా భావ ప్రసారణ చెయ్యాలంటే మన మనస్సులు చాలా ప్రశాంతంగా ఉండాలి. మన మనస్సులు తెరిచి ఉంచబడాలి. మన మెదళ్లలో అల్లకల్లోల్ప విద్యుత్ ప్రసారాలు జరుగుతూ ఉంటే మన దీనస్థితిని గురించే మన ఆలోచనలు సాగుతూ ఉన్నప్పుడు ఇంకొకరి ఆలోచనలు ఏవి మనలోకి రాలేవు. కాబట్టి మనం ఎలాంటి సంకేతాలుగాను అందుకోలేము. నరాల జబ్బులతో బాధపడేవాడెవడు యోగ దృష్టిని సాధించలేడు. ఉన్మాది ఎప్పటికీ ఇంకొకళ్ళ ఆలోచనలను అందుకుని గ్రహించలేడు. విశ్వమంతా చైతన్యంతో నిండి ఉంది. జీవమంతా ప్రకంపనే. మృత్యులో కూడా ప్రకంపనలే ఉంటాయి.
మృత్యువు వల్ల నశిస్తున్న కణాలన్నీ నిరంతరం అనేక సమ్మిననాలుగా రూపాంతరం చెందుతూనే ఉంటాయి. మన మనస్సుకు పనిచేసే అవకాశాన్ని కలిగిస్తే మనం దేన్ని కోరుకుంటామో దాన్నే మనకు ఆ మనస్సు అందిస్తుంది. అచేతన మనసులో అనంతమైన శక్తులు ఉన్నాయి. అచేతనపు మనస్సును అందుకునే విధానం మాత్రం చాలా మందికి నేర్పింపబడలేదు. మనం చైతన్యంలో 10వ వంతు భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. అచేతనపు మనస్సును కూడా మన స్వాధీనంలోకి మనం తెచ్చుకోగలిగితే ప్రాచీన ప్రవక్తల్లా మనము ఎన్నో అద్భుతాలని సాధించవచ్చు. మొట్టమొదటిగా మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకోండి. మీ కోరిక ఏమిటో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీకు ఏం కావాలో అడిగి తీరాలి. మీ కోరిక స్వరూపం మీకు కనిపించి తీరాలి. మీకు ఏం కావాలి? బోలెడు డబ్బు కావాలని అడిగితే కుదరదు. ఓ కొత్త కారో, కొత్త మొగుడో, పెళ్ళామో కావాలని అడిగితే కుదరదు. చూడండి మేడం, మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించి అడగాలి. మీ ఆలోచనలలో మీ కోరిక స్వరూపం మీకు స్పష్టంగా కనిపించి తీరాలి. ఆ స్వరూపాన్ని పారిపోకుండా స్థిరంగా మీ లక్ష్యంగా ఉంచుకోండి. మీరు వివేకవంతులైతే మాత్రం డబ్బును, ఐహిక వస్తువులను అభిలషించరు. ఓ గాంధీ లాగానో, ఓ బుద్ధుడి లాగానో, ఓ క్రీస్తు లాగానో, ఓ సెయింట్ పీటర్ లాగానో, మరో ఇంకెవరైనా సన్యాసి లాగానో ఉండాలని మాత్రం కోరుకుంటారు. మీ వెంట తీసుకు వెళ్ళగలిగిన ఇంకో జన్మలో కూడా మిమ్మల్ని అనుసరించే సచ్చీలత, జ్ఞాన సంపద, పుణ్యాల కోసమే మీ ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. మీకు ఏం కావాలో మీకు పూర్తిగా నిశ్చయించుకున్న తర్వాత మీరు 2వ అంకంలోకి వస్తారు. మేము ఇది వరకు మీకు చెప్పినట్లుగా మీరు ఇస్తేనే పుచ్చుకోగలరు. మీరేమి ఇస్తారు? కొంత డబ్బు కావాలని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే ఆ డబ్బు ఎంతో మీరు ఖచ్చితంగా చెప్పాలి. అందులోంచి టిత్తును అంటే 10వ వంతు డబ్బును ఇచ్చేందుకు మీరు సిద్ధమేనా? మీలాంటి మంచి స్థితిలో లేని అభాగ్యుల కోసము మీరు సహాయం చేయడానికి ఒప్పుకుంటున్నారా? సరే, నాకు ఓ 1,00,000 వస్తే 10,000 ఇస్తానులేండి అని చెప్పడం నిరర్ధకం. 1,00,000 మీ చేతిలో వచ్చి పడకముందే మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకుంటూ ఉండడాన్ని ప్రారంభించి ఉండాలి. సంతోషంతో సహాయాన్ని ఇతరులకు మీరు అందించగలుగుతున్నారంటే ఇచ్చి పుచ్చుకో అనే సూక్తి అర్థాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నట్లే లెక్క. మీ కోరిక యొక్క లక్ష్యము నిర్దిష్టంగా, స్పష్టంగా ఉండి తీరాలి. ఇక 3వ అంకము గురించి తెలుసుకుందాం. మీకు ఆ కొత్త కారో, కొత్త మొగుడో, కొత్త పెళ్ళామో ఎప్పుడు కావాలి? ఎప్పుడో భవిష్యత్తులో కావాలి అని చెప్పుకోవడం కూడా నిష్ఫలం, నిరర్థకం. అదే విధంగా వెంటనే కావాలి, ఇప్పుడే కావాలి అని చెప్పుకోవడం కూడా అవివేకమే. ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మీరు ఉల్లంఘించకూడదు కనుక ఏ దేవుడికి ఓ బంగారు ఇటుకను నిరీక్షిస్తున్న మీ దోసలిలోకి పడేలా ఇప్పుడే పడేయడం కుదిరే పని కాదు. కాబట్టి ఒకవేళ పడినా మీ చేతులతో దాన్ని పట్టుకోవడం కుదిరే పని కాదు. మీ పాదాల మీద ఆ బరువు పడి కాళ్ళు చితికిపోవచ్చు. బహుశా ఇది సంభవమే. మీరు నిర్ణయించుకునే కాల పరిమితి కూడా హేతుబద్ధంగానే భౌతిక ధర్మాలకు అనుగుణంగానే ఉండి తీరాలి. కాబట్టి ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో మీకు ద్రవ్యం లభిస్తుందని అనుకోవడం సబబుగా ఉంటుంది. మరో 5 నిమిషాల్లో ఓ సంపద మీ చేతులకు వస్తుందని ఊహించడం ప్రకృతి ధర్మాలకే విరుద్ధం. మీ ఆలోచన శక్తి కూడా నిరర్థకంగా క్షీణిస్తుంది. ఇదేంటి మేడం, మనము అట్లే ఊహించుకోవాలా అంటాడు రామ్తా గారు. ఈయనేందో ఇలాగా ఆలోచన చేయకూడదు అంటారు కదా, ఊహించకూడదు అంటాడు. మీ ధ్యేయాన్ని సాధించేందుకు మీరు ఏం చేయబోతున్నారు? ఓ ఉదాహరణ కోసం మీకు కారు కావాలని
కోరుకుంటున్నారు అనుకోండి. సరే, ఇంతకు మీకు కారు డ్రైవింగ్ వచ్చా? రాకపోతే మీరు కారును కోరుకోవడంలో ఏమైనా అర్థం ఉందా? కాబట్టి మీకు కారు కావాలని దృఢమైన కోరిక ఉంటే ముందు కారు నడపడం నేర్చుకోండి. తర్వాత మీకు ఎలాంటి కారు కావాలో ఓ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అలాగే పెళ్లి కోసము మీరు తహతహలాడుతుంటే ముందుగా మీరు ఎందుకోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, మీ అర్హతలు ఏమిటో, ఇచ్చిపుచ్చుకునే స్వభావం మీకుందో లేదో అర్థం చేసుకోండి. సంసారంలో తగిన భాగస్వాములుగా మీరు ఉండగలరో లేదో తెలుసుకోండి. మీ వంతు పాత్రను, మీ వంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించగలరో లేదో గ్రహించుకోండి. ఇంకొకరిని మీరు భాగస్వామిగా చేసుకోవాలంటే వాళ్లకు మీరు తగిన భాగస్వామిగా ఉండాలి కదా. పెళ్లి అంటే మీరు ఏమి ఇవ్వకుండా అంతా లాక్కునే వ్యవస్థ కాదు. పెళ్ళాడిన తర్వాత మీరు మీ వ్యక్తిగా ఉండలేరు. ఇద్దరి సంతోషాలు, ఇద్దరి కష్టాలు, ఇద్దరి సమస్యలు మీవే అవుతాయి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మీరు సరైన స్థితిలో ఉంటేనే ఇంకొకళ్ళకి మీరు చక్కటి భాగస్వాములు కాగలరు, సహజీవనం సాగించగలరు. కోటి మాట కన్నా చేతి వ్రాత చాలా గొప్పది. ఈ రెండు ఒక్క చోట్లో కలిసి ఉంటే ఎదురులేని జంటగా ఇవి ఏర్పడి ఉంటాయి. మీకు ఏం కావాలో వ్రాయండి. ఎంత క్లుప్తంగా రాస్తే అంత మంచిది, ఎంత స్పష్టంగా రాస్తే అంత మంచిది. మీకేం కావాలో మీకు తెలుసు కనుక ఆ కోరిక ఏమిటో స్పష్టంగా రాయండి. మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలా? ఈ విషయంలో మీకు మార్గదర్శి ఎవరు? ఆ వ్యక్తి గుణగణాల గురించి వ్రాయండి. మీకు డబ్బు కావాలా? మీకు ఎంత కావాలో వ్రాయండి. వ్రాతపూర్వకంగా మీరు ఇంకొకళ్లకు సహాయం చెయ్యగలమని, 10వ వంతు దానం చేస్తామని వ్రాయండి. ఇదంతా స్పష్టంగా రాసిన తర్వాత చివరిలో నేను ఇస్తాను, తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు అనే మాటను రాయండి. ఆ డబ్బును సంపాదించేందుకు ఏ పనులు చేయదలుచుకున్నారో కూడా చివరిలో రాయండి. ఉత్తినే కూర్చుంటే మీకు ఏది రాదని గ్రహించండి. తీసుకున్న ప్రతి వస్తువుకు తగిన మూల్యాన్ని ఏదో ఒక రూపంలో మనం చెల్లించాల్సి ఉంటుందని మరచిపోకండి. ఉచితంగా ఏది మనకు లభించదు అని తెలుసుకోండి. అనాయాసంగా మీకు $100 డబ్బు ప్రాప్తించిందనుకోండి, ఆ $100 సరిపోయే పనిని తప్పక చేయవలసి ఉంటుంది. ఇంకొకళ్ళ సహాయాన్ని మీరు కోరాలనుకునే ముందే ఇంకొకళ్ళకి మీరు సహాయాన్ని చేసి తీరాలి. ఇదంతా మీరు రాసి ఉంచుకున్నారని మేము భావిస్తున్నాం. ఈ మాటలన్నింటినీ మీలో మీరే రోజుకు 3 సార్లు బిగ్గరగా చదివి వినండి. మీ గదిలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు గట్టిగా ఈ విషయాలను మీలో మీరే చదివితే మీకు ఎంతో శక్తి వస్తుంది. మీరు పడక గదిలోంచి మీరు బయటకు వచ్చే ముందు ఒకసారి చదవండి. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఒకసారి చదవండి. రాత్రి మీరు పడుకోబోయే ముందు 3వసారి దాన్ని చదివి పడుకోండి. 3 మార్లు మీ నిశ్చయాల్ని ఓ మంత్రం లాగా మీరు కావాల్సిన కారు, డబ్బులో మీ వద్దకు వస్తున్నట్లు ఊహించండి. ఆ డబ్బు వస్తువు మీ వద్దకు వచ్చేసినట్లు ఊహించండి. ఎంత తీవ్రంగా, స్పష్టంగా మీరు ఊహించగలిగితే అంత త్వరగా మీ కోరికలు సిద్ధిస్తాయి. ఇది పని చేస్తే బావుణ్ణు, అది నాకు లభిస్తే బావుణ్ణు, రాదేమోనని నా అనుమానం. ఈ పద్ధతిలో మీ ఆలోచనలు సాగితే మీ మంత్రాన్ని, ఈ మాటలు బలం లేకుండా చేసేస్తాయి. అందువల్ల ఎప్పుడు మీ ఆలోచనలు సవ్యంగానే సాగాలి. ఎలాంటి అనుమానాలు మీకు రాకూడదు. మీ ఆలోచనలు ఎప్పుడు నిర్మాణాత్మకంగానే సాగుతూ ఉండాలి. ఇలా కొంతకాలం చేసేసరికి మీ అంతరంగంలోకి, మీ అచేతనపు మనసులోకి ఈ కోరిక బాగా నాటుకుపోతుంది. మీ చేతనతో మనసు కన్నా మీ అచేతన చైతన్యం 9 రెట్లు తెలివైనది.
మీ అచేతన మనసుకు ఉత్సాహం కలిగించగలిగారంటే మీకు దాని నుంచి సహాయం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని దానికంటే ఎక్కువ సహాయమే మీకు లభించి తీరుతుంది. వ్యక్తి కొంత డబ్బుని కష్టపడి సంపాదించి తర్వాత మరీ కష్టపడకుండానే మరింత డబ్బులు సులభంగా అతని వద్దకు వచ్చి చేరుతాయని చాలాసార్లు నిరూపించబడి ఉంది. డబ్బులు ఎక్కువైన కొద్దీ మరింత డబ్బులు అక్కడికి అయస్కాంతం దగ్గరికి ఇనుములాగా ఆకర్షింపబడుతూ ఉంటుంది. 23వ చాప్టర్ ఊహాశక్తి. ఇచ్ఛాశక్తి ఊహకు యుద్ధం జరిగితే చివరికి ఊహే గెలుస్తుంది. ఊహాశక్తి యొక్క సహకారం లేకపోతే ఇచ్ఛాశక్తితో తాము ఏమీ సాధించలేరు. ఇచ్ఛాశక్తి కంటే ఊహాశక్తే గొప్పది. ఊహాశక్తి కన్నా గొప్ప శక్తి ఏదీ లేదు. మీ ఊహాశక్తి మీద మీ పట్టును మీరు సంపాదించుకోగలిగితే మీకేం కావాలన్నా సంపాదించుకోగలుగుతారు. ఈ ఊహాశక్తి మనం చేస్తే పని చేయదు. ఊహాశక్తి పలానా విధంగా పని చేయాలని మీరు నిర్దేశించాలంటే వీలు పడదు. విల్ పవర్. విల్ పవర్ అంటే ఇచ్ఛాశక్తిని ఉపయోగించి మీ ఊహలను మీరు నియంత్రించలేరు. అలాంటి ప్రయత్నాన్ని మీరు చేస్తే నరాల జబ్బులతో మీరు బాధపడాల్సి ఉంటుంది. మీ ఆలోచనలను మీరే నడిపించాలని గుర్తుపెట్టుకోండి. మీ ఊహలను మీరే అదుపు చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మీరు మీ ఊహలని ఉరుకులెత్తిస్తే మీకు అపజయం తప్పదు. మీ ఊహాశక్తిని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఇది వరకు దాదాపు అసంభవాలని అనుకున్న పనులన్నిటినీ సులభంగా నిర్వర్తించగలరు. కాబట్టి ముందుగా అసంభవం అనేది ఏదీ లేదని నమ్మండి. చాప్టర్ 24 కర్మ సిద్ధాంతం. ఈ జన్మలో చెడిపోయిన విత్తనాలు అనే చెడు పనులను మీరు నాటితే పై జన్మలో అది కాకపోతే 3వ జన్మలోనో చెడిన భవిష్యత్తును పంటలాగా పొందుతారు. ఒకవేళ ఈ జన్మలో కొంత మంచిని నాటితే మంచిని, దయను, జాలిని, సానుభూతిని అర్హులైన వారి పట్ల చూపిస్తే కాలం గడిచాక మీ వంతు వచ్చి నా దురదృష్టము మిమ్మల్ని ఆవరించి మీరు బాధపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్కడో ఎవరో మీ పట్ల అలాంటి దయనే అలాంటి సానుభూతిని అలాంటి సహాయాన్ని అందిస్తారు. కొంతమంది మహనీయులు వీరిని అవతార పురుషులు అంటూ ఉంటారు. కొన్ని కార్యాలను సాధించడానికి భూమి మీద జన్మలెత్తుతూ ఉంటారు. ఈ అవతార పురుషులు తరచుగా దరిద్రంలోనే జన్మిస్తూ మానవులకు జాలి, దయ, సానుభూతి లాంటి ఉత్తమ గుణాలను నేర్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవతార పురుషులను దుఃఖం ఏమాత్రమో బాధించదని, దుఃఖానికి వీరు అతీతులని అందరూ అనుకునేలా భూమి మీద జీవితాన్ని గడుపుతారు. బాధలు వీరిని బాధించనవనే మాట నిజానికి సత్య దూరం. అత్యంత సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు కాబట్టి దుఃఖాలు వీరిని ఎక్కువగా బాధిస్తాయి. అవతార పురుషుడి జన్మ బలవంతం మీద జన్మించే జన్మ కాదు. విధిగా ఎత్తాల్సిన జన్మ కాదు. కర్మానుసారం ఎత్తాల్సిన జన్మ కాదు. మూర్తీభవించిన ఆత్మగా స్వేచ్ఛగా జన్మించిన జన్మ అది. కొన్ని పరీక్షలలో ఎత్తాల్సిన జన్మ కాదు. కొన్ని పరిస్థితులలో జన్మించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకొకరి శరీరాన్ని ఈ అవతార పురుషుడు ఆక్రమించగల సమర్థుడై ఉంటాడు. మేము ఎంత విశ్వాలని కాలి మీద పుండ్ల మీద తొక్కి ఎవరిని బాధించదలచడం లేదు. కానీ మళ్ళీ ఒకసారి
పరిశుద్ధ గ్రంథాన్ని అంటే బైబిల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే రక్షకుడు జీసస్ ఓ మనిషిగా జోసెఫ్ మేరీలకు జన్మించిన కాలాంతరంలో జీసస్ పెద్దవాడైన తర్వాత ఆ నిర్జనారణ్యంలో క్రీస్తు ఆత్మ రక్షకుడి ఆత్మ క్రిందకు దిగి వచ్చి జీసస్ శరీరం నుండి నిండిందని మనము గ్రహించవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే వేరొక ఆత్మ వచ్చి తనను ఆహ్వానిస్తున్న జోసెఫ్ మేరీల కుమారుడైన జీసస్ మేరీ శరీరాన్ని ఆవహించిందని మనము తెలుసుకోవచ్చు. మీ ఆలోచనలు ఎలా ఉంటుందో మీరు కూడా అలాగే ఉంటారు. పవిత్రమైన ఆలోచనలు మీరు చేస్తూ ఉంటే మీరు పవిత్రులే అవుతారు. కామం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు కాముకులే అయిపోయి మలినులు అవుతారు. అంతేకాక మీరు భూమి మీద మళ్ళీ మళ్ళీ తిరిగి ఉండవలసి వస్తుంది. మీలో కోరికలు మంచి ఆలోచనల వల్ల నిర్మలత్వం వల్ల నశించిపోయే వరకు ఈ జన్మ పరంపర నుంచి మీరు తప్పించుకోలేరు. అందరికీ కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది, ఒక్క అవతార పురుషుడు తప్ప. అంటే ఈ మహనీయుడిని కర్మ బంధించదు. అవతార పురుషుడికి కర్మ సిద్ధాంతం వర్తించదు. సత్కర్మ చేయడానికి మంచి మార్గం ఏమిటంటే ఎవరు మన కోసం ఏం చేస్తే మనకు సంతోషం కలుగుతుందో అలాంటి వాటిని మనం ఇతరుల సంతోషం కోసం చేస్తుండడం. ఆధ్యాత్మ అదే మేడం పత్రి సార్, ఇప్పుడు మనకు మాత్రం సంతోషం కావాలా, ఏదో చేస్తూ వస్తే బాగుంటుంది, ఎవరు ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. అదే మనం తిరిగి ఎవరికైనా ఏదైతే మనం కావాలనుకునింది మనకు సంతోషం అనేది ఇస్తామో అప్పుడు మనకు వస్తుంది అంటారు. మనకు కష్టం, ఇప్పుడు నాకు కష్టంగా ఉందనుకో, నాకు బాధగా కష్టంగా నన్ను ఏమన్నంటే నాకు బాధ అయింది అనుకో, తిరిగి ఆ మాట మిమ్మల్ని అంటే కూడా మీకు అంతే బాధ అవుతుంది కదా. అది ఇవ్వకూడదు. నాకు మీరు ఏం చెప్తే నాకు సంతోషం కలుగుతుందో ఆ సంతోషాన్ని మీకు ఇస్తే మీరు సంతోషంగా ఉంటారు కదా. అదే పత్రి సార్ కూడా చెప్పేది. అవును మేడం. ఆధ్యాత్మ సాధన కోసం వచ్చిన అనేక మహనీయులు శారీరక రుగ్మతను ఒకదాన్ని పట్టుకుని ఈ భూమి మీద నివసించగలుగుతున్నారు. ఓ వ్యక్తి మీ సహాయాన్ని ఆర్జిస్తే మీరు అతడిని కసిరి కొడితే మీకన్నా ఎంతో గొప్ప ఆధ్యాత్మికత ఉన్న ఓ మహానుభావుడికి మీరు తీరని శోభను కలిగిస్తూ ఉన్నారని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. స్థూల శరీరంలో ఏర్పడే ఓ రుగ్మత నిజానికి ఆ వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నిర్దేశింపబడిన ఓ రహస్య విద్యగా సాధారణంగా స్వీకరించగలిగిన ప్రకంపనాల వేగం గల తరంగాల కన్నా ఎక్కువ ప్రకంపనాల వేగం ఉన్న తరంగాలను స్వీకరించి గ్రహించగలిగిన సిద్ధిని సాధించేందుకు ఉపయోగపడే ఓ సాధన. మీరు ఏమాత్రము సంశయం లేకుండా గ్రహించాలి. కాబట్టి రోగుల మీద కాస్త సానుభూతిని మీరు చూపించాలి. రోగిష్టిని మీరు ఎప్పుడూ కసురుకోకండి. అతడి ముందు మీ ఓర్పును ఎప్పుడూ పోగొట్టుకోకండి. మీకు అర్థం కానీ ఎన్నో సమస్యలను ఆ రోగి సహిస్తూ ఉన్నాడని ఎప్పుడూ మరవకండి. ఇలా మీరు ప్రవర్తించాలని చెప్పే మాటలలో మీ స్వార్థానికి ఉపయోగపడే అంశం ఒకటి ఉంది. ఆ రోగిష్టి మనిషి ఆధ్యాత్మికంగా మీకన్నా ఎన్నో రెట్లు ఉన్నతిని పొంది ఉండవచ్చు. అలాంటి మహనీయుడికి మీరిచ్చే సహాయం మీకే సహాయం కాని సహాయకారి కావచ్చు. మేడం ఇక్కడికి 24 చాప్టర్ అయిపోయింది మేడం. రేపు చెప్పుకుందామా 25 నుంచి? అంటే ఇంకా ఉండేది మేడం ఆ బుక్ ఉందేమో చూడండి మేడం, మీ దగ్గర లేదా? అది ఇది మేడం అన్ని క్లియర్ అయిపోయాయి మేడం. అయ్యో ఏం చేసేది మేడం, ఇప్పుడు 8 పేజెస్ అంతే ఉన్నాయి మేడం. అన్ని ఇది సగంలో నిలిచిపోతున్నాయే మేడం. బ్లావెట్స్ కి ఎలాగైపోయింది అనేది నాకు బేజారైపోయింది. కొన్ని వాళ్ళు మేడం అది ఇక రాంతా దివ్య సంపద అనే బుక్ మేడం 240 పేజెస్ ఉంది మేడం. నేను ఎక్కడ చూసాను, మనకు చూస్తే 27 పేజెస్ ఇచ్చారు మేడం పీడిఎఫ్.
ఏం చేయాలి మేడం? ఎవరిని అడగాలి? ఆ పీడిఎఫ్ వాళ్ళని అడగాలనా? ఏం చూసి పెడతారా? చూడాలి మేడం మరి. చూద్దాం మేడం, చూద్దాము, అడుగుదాము. అడిగి చూద్దాం, పెడితే నేను లేదు పెట్టేదాకా వెయిట్ చేద్దాం. ఇంకేం చేద్దాం మనం. అదే సగం తెలుసుకుంటే ఏమొస్తుంది మేడం మనకి? నిజమే మేడం. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏది కావాలనుకుంటే అది మనం బుక్లే తెచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళు అదే చెప్తారు చూడు, వాళ్ళు ఇంకా వాళ్ళకై ఉండాలి, వాళ్ళు పెడుతున్నారు వాళ్ళ ధర్మానికి వాళ్ళు. అదే ధర్మంగా పెడుతుంటే కదా మేడం, పూర్తి బుక్ పెట్టాలి కదా పెడితే. కరెక్టే మేడం, ఏం చేద్దాం ఇంకా మనం. మీ పాపని అడగండి మేడం, కొంచెం ఉందేమో, దాన్ని ఏమైనా పీడిఎఫ్ తీయడానికి అవుతుందేమో. మీరు నేర్చుకోండి మేడం కొంచెము. చూస్తాను మేడం. ఓకే, రేపు 8 పేజీలు అంతే ఉంది, ఇంకా అదే చదవాలి రేపు. అవును మేడం, ఇప్పుడు దాన్ని చదువుతానన్నారు, అది అయిపోయింది కదా? ఏది? రామ్తా లేదు మేడం, ఇంకా ఉంది. నేను మొన్న 4 రోజుల నుంచి చదవలేదు కదా. ఈ రోజు అఫర్మేషన్స్ కే టైం ఎక్కువ గురించా? దివ్య సంపద నా దగ్గర లేదు మేడం. రామ్తా పెద్ద బుక్, వైట్ బుక్ పెద్ద. అదే ఆ పెద్ద బుక్ కాదు మేడం, ఇంకోటి నేను పెట్టాను కదా మీకు పీడిఎఫ్, అది కూడా 71 పేజెస్ ఉంది. అది ఉందేమో చూడండి. అంటే మీ దగ్గర ఉందన్నారు కదా. అవును అవును, దివ్య సంపద అయితే లేదు, ఇంకొక బుక్ ఉంది, రామ్తా ఉంది. అదే ఎల్లో దాంట్లో ఎల్లో లాగా ఉంది కదా మేడం అది. అవును అవును. అదే అందుకోసం మీరు 71 నుంచి ఏముందని, ఎన్ని పేజీలు ఉన్నాయో కొంచెం చూసి పెట్టండి మేడం. మీరు కావాలంటే రేపు మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు పెట్టండి మేడం. మరి మీ పాపని అడగండి, కొంచెం ఏమైనా చేసిస్తే సరే. అడుగుతాను. అది ఎట్లా అనేది నాకు తెలియదు అమ్మ, నేను అడుగుతాను, చూద్దాం మేడం. చూసుకోవాలి మేడం. మనం నిజంగా అంటే కొన్ని విషయాల్లో మనకు తెలియక ఇంకోరి మీద ఆధారపడితే ఎన్ని ఇబ్బందులు అప్పుడు ఇలాంటి టైంలో అనిపిస్తుంది కదా. అవును.